నిజామాబాద్ జిల్లాలో వర్ష బీభత్సానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిన్న రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో నందిపేట మండలంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడగా రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నందిపేట, ఆర్మూర్, జగిత్యాల మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో అత్యధికంగా మగ్గడిలో 50.3 మిల్లీమీటర్ల వర్షం పడింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. భారీ వర్షానికి నిజామాబాద్ నగరం అతలాకుతలమైంది. రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీగా ఈదురుగాలులు వీచినాయి. ఈ భారీ ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు, భారీ వర్షం పడింది. ఈ నేపథ్యంలో నగరంలోని చాలా కాలనీలు కూడా అంధకారంలో ఉన్నాయి. రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా నిలిపించి చాలా చోట్ల భారీ వృక్షాలు నెలకొరిగినాయి. చాలా చోట్ల దాదాపు వందలాది సంఖ్యలో విద్యుత్ స్తంభాలు పడిపోయినట్టుగా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. దాదాపు 300 పోలు నగరం మొత్తంలో పడిపోయినట్టుగా చెప్తున్నారు. దాదాపు నిజామాబాద్ నగరంలోని 70% కాలనీల్లో ప్రస్తుతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిన్న రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా లేక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఒక్కసారిగా వీచినటువంటి ఈదురుగాలులు, భారీ వర్షానికి చాలా చోట్ల భారీ వృక్షాలు నెలకొరిగినాయి. దాంతోపాటు ఇట్లా విద్యుత్ స్తంభాలు కూడా చాలా చోట్ల పడిపోయినాయి. ఆ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోపక్క ఈ యొక్క విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ, విద్యుత్ స్తంభాలు కావచ్చు, విద్యుత్ తీగలు కావచ్చు, ఎక్కడికక్కడ పడిపోవడంతో ఆయా కాలనీలో రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. దీంతో పాటు కాలనీలన్నీ కూడా రాత్రంతా కాలనీ వాసులంతా కూడా చీకట్లో ఉండేటువంటి సిచ్యువేషన్ మనకు రాత్రి నుంచి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కోటగల్లీలో ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడా కొంత పాత నగరానికి గుర్తింపు ఉంది. చాలా ఇరుకైనటువంటి కాలనీలు ఉంటాయి, ఇరుకైనటువంటి వీధులు ఉంటాయి. రాత్రి అంతా పోలని పడిపోవడంతో చాలా చోట్ల సమీపంలో, పోలకు సమీపంలో ఉన్నటువంటి ఇళ్ల పైన ఆ విద్యుత్ స్తంభాలు పడిపోయినాయి. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే మరమ్మతులు ప్రారంభించినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మాట్లాడదాం. కాలనీ వాసులు ఉన్నారు, ఏం చెప్తారు అన్న? ఇప్పుడు పడేది వర్షం రాత్రి నైట్ 7:30 తర్వాత పడ్డది వాన. 7:30 నుంచి మనకి కరెంటు లేదు. వీళ్ళకి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. వాళ్ళు వచ్చారు, పోల్లన్నీ కింద పడంగానే కరెంటు మొత్తం బంద్ చేశారు వాళ్ళు. మళ్ళీ ఎవ్రీ మార్నింగ్ వచ్చి ఇప్పుడు వీళ్ళు అన్ని ట్రై చేస్తారు. చాలా మంది ప్రాబ్లం పడ్డారు. రాత్రి మొత్తం అంధకారంలోనే ఉండిపోయారు వాళ్ళు. సో ఎట్లా నీళ్ళకి ఏమైనా సమస్య వచ్చిందా? నీళ్ళ అంటే కొద్దిగా మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేటి అన్ని స్ట్రీట్ వాటరే. అవడానికి కొద్దిగా ఇలా నల్లలు తక్కువనే వచ్చినాయి. కానీ మన ట్రాక్టర్లు తెప్పేందుకు కూడా ఇక్కడ మనకి సమస్య ఉంది. ఈ పోళ్ళని కింద పడడం వలన ఓళ్ళు కూడా రాలేరు. జస్ట్ ఇప్పుడు ఈ పోల్ అయినా కూడా మనకి ట్రాక్టర్లు అని కానీ ఏదైనా కానీ స్పందిస్తారని మేము ఆలోచిస్తున్నాం. అన్న, కాలేజీకి తిరిగి వస్తుందా? పోలు పడిపోయినాయి, చెట్లు పడిపోయినాయి అన్న. రాత్రి గాలివాన రావడం వలన ఈ చెట్లు అనేటి, ఈ స్తంభాలు అనేటి చాలా పడిపోయినాయి. దీనివల్ల మేము వెంటనే దేవన్నకు కాల్ చేసాము. విద్యుత్ శాఖ వారు మాకు సాయం చాలా మంచి చేశారు. వాళ్ళు దేవన్న గారికి చెప్పంగానే వెంటనే దేవన్న గారు వచ్చి విద్యుత్ శాఖ వారికి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానివల్ల మాకు కొంచెం ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం, రాత్రి ఏమి ఇబ్బంది అవ్వలేదా మీకు? కరెంట్ లేదు, కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఇక భరించాలి కదన్న. అన్ని పడిపోయిన తర్వాత మేము ఏం చేయగలుగుతాం? వాళ్ళైనా ఏం చేయగలరు? అంటే బండ్లు జరిగే పరిస్థితి లేదు. లేదు లేదు, వాళ్ళైనా ఏం చేయలేరు కదా. వచ్చి కూడా వాళ్ళు పాపం వాళ్ళైనా ప్రాబ్లం, వర్షం పడుతుంది, వాళ్ళు కూడా ఏం చేయలేరు నైట్లో. దేవన్న గారికి చెప్పాము, విద్యుత్ శాఖ వారికి కాల్ చేశారు. దేవన్న గారు కూడా వచ్చారు, చూశారు, అన్ని మాట్లాడారు. అమ్మా, వర్షం ఎప్పుడు పడేది? రాత్రి కరెంటు పోయింది, ఫుల్ గాలిపచ్చింది. గాలిపంగా అక్కడ 2 కంబలు అవి పడిపోయినాయి. నేను ఇక్కడ నీళ్లు ముంచుతున్నా, ఈ పోలు పడ్డది. కొద్దిగా నేను కూడా పోతుంటా పోల్ కింద. ఇక్కడ వాళ్ళ ఆమె అక్కడ చూసి ఆమె ఒర్రింది. ఒర్రంగానే ఆ బకెట్ అందరిని వదిలేసిన ఊరు వెళ్ళిపోయినాయి. తాకలే, నేను ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. ఇక ఇది పడ్డది, ఇది పడ్డ తర్వాత చెట్టు పడ్డది. మరి మాకు ఈ కంబ ప్రాబ్లం ఉన్నది. మా బంగ్లాకి టచ్ చేసి పెట్టిండ్రు. మేము అస్తర్ కార్ కోసం ఎవరు చేస్తలేరు. మాకు షార్ట్ వస్తుందని ఈ కంబతో ఉన్నది మాకు బాధ. మరి మా పిల్లలకు మాకు ఇక చెప్పండి, అయ్యా న్యాయం చేస్తారా? ఉరుములు, మెరుపులు బాగా వచ్చినాయి. మరి సో ఇట్లా కాలనీలో చాలా ఇబ్బందులు వచ్చినాయని చెప్తున్నారు. మీరు ఇక్కడైనా పనిచేయడానికి వచ్చారా? ఎన్ని చోట్ల పడ్డాయి ఇట్లా? మీరు ఇప్పటివరకు 10 చోట్ల పడ్డాయి సార్. 10 దిక్కులు పడ్డాయి. ఇప్పుడు 4-5 చోట్ల తీసి ఇచ్చాము. మళ్ళీ మా సార్ ఫోన్ చేశాడు. రాత్రి బాగా గాలి వర్షం వచ్చింది కదా, వచ్చాకనే మేము ఏమంటే మిషన్ డ్రిల్లింగ్ తీసుకొని వచ్చేసాము. చాలా చోట్ల సగం పోలు ఇరిగిపోయినాయి. రిపోర్ట్ చేస్తాం సార్. ఎమ్మటే ఇక మనం వర్షం స్టార్ట్ అయిందంటే మేము టార్గెట్ లో ముందే ఉంటాం. రేపు పోలు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? పొద్దున్నే 5 గంటలకు వచ్చాం. ఉదయం 5 గంటల నుంచే వచ్చాం. రాత్రి మాకు నైట్ ఫోన్ చేశాడు సారు. పోలు ఇట్లా పడుతున్నాను, పడిపోయినాయి అంట, పొద్దున్నే ఉదయం వెళ్ళిపోవాలి
అని చెప్పారు. సో ఇట్లా చాలా కాలనీలో కూడా చాలా సమస్యలు ఏర్పడ్డాయి. రాత్రి ఒక్కసారిగా భారీగా ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడింది. దీంతో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు కావచ్చు, అట్లాగే భారీ వృక్షాలు నేలకొరిగినాయి. దీంతో కాలనీలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా వాహనాలు తిరిగేటువంటి పరిస్థితి లేదు, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంతోపాటు రాత్రంతా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కూడా సామాన్యులు ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యం. ఇప్పుడిప్పుడే మున్సిపల్ సిబ్బంది, దాంతోపాటు విద్యుత్ శాఖ సిబ్బంది వారు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. ఉదయం నుంచి ఎక్కడైతే పోల్లు పడిపోయినాయి వాటిని మరమ్మతులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల పోల్లు సగంలోకి ఇరిగిపోయినాయి. సో వాటిని రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే పోల్లు పూర్తిగా నేలమట్టమైనాయో వాటిని మరమ్మతులు చేసి తిరిగి పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క భారీ ఈదురుగాలులు అట్లాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షానికి కాలనీలో చాలా చోట్ల పాత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తడిసిపోయినాయి. ఇప్పుడా కూలిపోతాయన్న ఒక అనుమానాన్ని రేకెత్తించేలాగా ఇళ్ళని కూడా తయారైనాయి. ఇప్పుడిప్పుడే మరమ్మతులు ఒకవైపు విద్యుత్ సరఫరా కోసం మరమ్మతులు చేయడం, మరోపక్క భారీ వృక్షాలు అడ్డంగా పడిపోయినటువంటి భారీ వృక్షాన్ని తొలగించేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా ప్రస్తుతం మున్సిపల్ సిబ్బంది అట్లాగే విద్యుత్ సిబ్బంది చేపట్టినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నిజామాబాద్ నగరంలో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయినాయి, భారీ వృక్షాలు నెలకొన్నాయి. దీంతో నగరం అంతా కూడా అతలాకుతలమైంది. ఇప్పుడే మున్సిపల్ సిబ్బంది అంతా కూడా మరమ్మతులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క 4 రోజుల పాటు ఈ వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. ప్రస్తుతం కూడా వర్షం పడుతుంది, చినుకులతో కూడినటువంటి వర్షం పడుతుంది. సో ఇది భారీ వృక్షంగా మారితే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో నగరవాసులు అయితే కొంత అలర్ట్ గా ఉండాలనేటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే పాత ఇల్లు ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. భారీ వృక్షాల పక్కన అట్లాగే విద్యుత్ స్తంభాల పక్కన ఉన్నటువంటి పాత ఇళ్ల వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్యలు వస్తే వెంటనే సంబంధిత శాఖలకు ఫోన్ చేయనటువంటి విషయాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.